ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరికీ నా వేలికున్న రింగే కనిపిస్తుంది రాజు, కానీ నాకు మాత్రం ఈ రింగ్లో నా జీవితం మొత్తం కనిపిస్తోంది. ఎలా అయిపోయిందేంటి రాజు? 4 రోజులుందన్నావు, ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపుతాను అన్నావు. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది రాజు. ఇంకా నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. అలా మాట్లాడకండి అమ్మాయి గారు. చివరి క్షణం వరకు మనం హోప్ వదులుకోకూడదు. అయినా ఆ అమ్మాయిని దీపక్ తీసుకొస్తున్నాడన్నా, ఎంగేజ్మెంట్ జరగదు అన్నా. దీపక్ ఒంటరిగానే వచ్చాడు కదా రాజు. నాకు అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. నా కళ్ళ ముందే దీపక్ ఆ అమ్మాయితో మాట్లాడాడు. ఆ అమ్మాయి ఇక్కడికి రావడానికి ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏం చెప్పాడో ఏమో కానీ కన్విన్స్ చేసి తీసుకొచ్చాడు. అందుకే నేను అంత ధీమాగా ఉన్నాను. కానీ చివరి క్షణంలో ఏమైందో ఏమో కానీ ఇంట్లోకి దీపక్ ఒక్కడే వచ్చాడు. ఏం జరిగిందో ఆ దీపక్కే తెలియాలి అమ్మాయి గారు. ఏమైంది దీపక్ నీకు? ఆ అమ్మాయిని తీసుకొస్తాను అని చెప్పావు కదా, అంతలోనే ఏమైంది? నువ్వు ఆ అమ్మాయిని తీసుకొస్తున్నావని, ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. అయినా తమరు ఏ పని సక్రమంగా చేశారు గనక. మమ్మీ, నీకొక విషయం చెప్పాలి. ఆ తప్పు చేసిన ప్రతిసారి తప్పించుకోవడానికి ఏదో ఒక స్టోరీ రెడీగా పెట్టుకుంటావు కదా, చెప్పు. స్టోరీ కాదు మమ్మీ, నిజం. సరే ఏడు. నేను ఆ శైలుని తీసుకొచ్చాను మమ్మీ, నీ మీదొట్టు. గుమ్మం ముందు వరకు కూడా తీసుకొచ్చాను. అంతలోనే ఆ గౌతమ్ అడ్డుపడ్డాడు. అడ్డుపట్టమే కాదు మమ్మీ, నాకే తెలియకుండా నా ప్రూఫ్స్ అన్నీ సంపాదించి పెట్టుకున్నాడు. నాకు పిల్లలు పుట్టారని ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చాను కదా, దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాడి దగ్గర ఉన్నాయి. దాంతోపాటు డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా వాడి దగ్గర ఉన్నాయి మమ్మీ. అవన్నీ అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాను. ఆ అమ్మాయి బయట నుండి అలాగే వెళ్ళిపోయింది. ఏంటి దీపక్ నువ్వు చెప్పేది? ఆ గౌతమ్ నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా? అవును మమ్మీ, ప్లాన్ మొత్తం వర్కౌట్ అవుతున్న టైంలో వెడిసి కొట్టింది. చెప్పాను కదా అమ్మాయి గారు, దీపకే శైలుని తీసుకొచ్చాడు. ఆ గౌతమ్ బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ అమ్మాయి నేనే తీసుకొచ్చుండేవాడిని. అయినా దీపక్ శైలుని తీసుకొస్తానన్న విషయం ఆ గౌతమ్కి ఎలా తెలిసింది రాజు? నాకు అదే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఇదంతా ఎవరో మనకి బాగా తెలిసిన వాళ్ళు చేసుంటారు. లేకపోతే అంత పర్ఫెక్ట్గా గుమ్మం దగ్గర ఎలా ఆపుతారు? నిన్నెలా బ్లాక్మెయిల్ చేస్తాడు? అవును మమ్మీ, నాకు అదే కొడుతుంది. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు రాజు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.